సేల్స్ భారీగా ఉండొచ్చనే అంచనాతో ఇవాళ ఉదయం పలు షాపులు తెరిచారు. అక్షయ తృతీయ సందర్భంగా పలు జ్యువెలరీ సంస్థలు ఆఫర్లను ప్రకటించాయి. పలు బంగారు నగల ఎక్స్చేంజ్లపై బోనస్ను కూడా ప్రకటించారు. కొన్ని జ్యువెలరీ సంస్థలు లక్కీ డ్రా ఆఫర్ కూడా అందుబాటులోకి తెచ్చాయి. దీంతో ఇవాళ బంగారం, వెండి ఆభరణాలకు ఫుల్ డిమాండ్ లభించే అవకాశం ఉందని జ్యువెలరీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అక్షయ తృతీయకు బంగారాన్ని ఎక్కువగా ఎందుకు కొంటారు? ఇది చాలా మందికి వచ్చే సందేహం. అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు అనేది శుభ సూచకంగా అంతా భావిస్తారు. కానీ ఖచ్చితంగా అందరూ బంగారం మాత్రమే కొనాలి అని రూలేం లేదు. తాహతకు తగినట్లు శుభసూచకంగా ఉండేలా కొత్త పనుల్ని ప్రారంభించడం, లోహాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేయడం మంచిదని ఒక నమ్మకం. ఇందులో భాగంగా గోల్డ్ కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక బంగారాన్ని ఎందుకు కొంటారంటే భారతీయులు గోల్డ్ను లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తారు, శుభకరంగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున ఇష్టదైవమైన లక్ష్మీదేవిని పూజ చేసి పూజల్లో బంగారాన్ని కూడా పెడుతూ ఉంటారు. పైగా అక్షయ తృతీయ రోజు అత్యంత శుభప్రదమైన ముహూర్తంలో ఇలాంటివి కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో శుభాలు, ఐశ్వర్య వృద్ధి జరుగుతుందని నమ్ముతారు. పెట్టుబడులు, కొనుగోళ్లకు దీన్ని మంచి రోజుగా భావిస్తారు. కాబట్టి జ్యువెలరీ షాపుల్లో అక్షయ తృతీయ రోజున రద్దీ ఎక్కువగా ఉంటుంది. గోల్డ్ ఒక ఆర్థిక పెట్టుబడిగా ఇండియన్స్ భావిస్తారు. అలంకరణతో పాటు కుటుంబానికి అత్యవసర సమయాల్లో ఆదుకుని ఉపయోగపడే వస్తువు కింద గోల్డ్ను చూస్తారు. మిగతా రోజుల్లో కూడా గోల్డ్ కొనుగోళ్లు ఉంటాయి. కాకపోతే అక్షయ తృతీయ చాలా మంచి రోజన్న భావనతో బంగారు నగలు, నాణాలు, బిస్కెట్లు ఇలా తోచినంత గోల్డ్ కొనుగోలు చేస్తూ ఉంటారు. అందుకే మిగతా రోజులతో పోల్చితే బంగారు కొనుగోళ్లు అక్షయ తృతీయ రోజు ఎక్కువగా ఉంటాయి. పైగా గోల్డ్ షాపులు కస్టమర్లను ఆకట్టుకునేలా పలు రకాల ఆఫర్లను ఈ సందర్భంగా ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాల్లో కొందరు వెండి, ఇతర విలువైన లోహాలను కూడా కొంటూ ఉంటారు. ఆలయాలను దర్శించుకుని బంగారం కొనుగోలు చేయడం మంచిదని కొందరు భావిస్తారు. సింహాచల ఆలయంలో అక్షయ తృతీయ రోజునే చందనోత్సవం చేస్తారు. కొందరు అప్పన్న దర్శనం తర్వాత బంగారం కొనటం చేస్తూ ఉంటారు. ఉత్తర భారతదేశంలో గంగా స్నానం చేసి బంగారం కొనటం, దాన ధర్మాలు చేయడం మంచిదని దీన్ని ఆచరిస్తారు. మహారాష్ట్రలో బంగారంతో పాటు కొత్త వస్తువుల్ని కొని విష్ణు పూజలు చేస్తారు. పుణ్యతీర్థాలు, నదీ స్నానాలు, దాన ధర్మాలు అక్షయ తృతీయ రోజున చేస్తారు. అయితే కొన్నాళ్లుగా గోల్డ్ రేట్లు ఆకాశమే హద్దుగా దూసుకువెళ్తూ ఉన్నాయి. మరి బంగారం కొంటే మంచిదని భావించే కస్టమర్లు జ్యువెలరీ షాపులకు ఎంతవరకు వెళతారు, ఎంత మేరకు గోల్డ్ కొంటారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.